వంట ఏం చేస్తున్నారు? మసాలా కజ్జికాయ. మరి మసాలా కజ్జికాయ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పెసరపప్పు 1 కప్పు, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, మైదా 1 కప్పు, నిమ్మప్పు చిటికెడు, డాల్డా 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. రెడీ 1 2 3 స్టార్ట్. పెసరపప్పు ఉన్నాయి కదా, ఫస్ట్ మిక్సీలో వేద్దాం. పావు గంట నాని కొంచెం ధనియాలు జీలకర్ర పొడి, ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేశారా? అయిపోయిందా? బౌల్లో తీసేసుకో. ప్యాన్ పెట్టుకుందాం ఒకసారి. ఓకే. 2 టేబుల్ స్పూన్ వేస్తాం. కొంచెం ఆయిల్ చాలు, కొంచెం చాలు జస్ట్. ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిక్సీ వేసుకున్నది పెసరపప్పుని వేసేయాలి ఇందులో. ఓకే. ఈ పెసరపప్పు వేసిన వెంటనే కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం సోంపు కూడానా? నిమ్మప్పు కొంచెం. ఇప్పుడు ఇది ఇంకా పొడి పొడిలాడాలా? ఇంకొంచెం. వెరీ గుడ్. ఇప్పుడు ఈ మైదా పిండి ఉంది కదా, కొంచెం పూరి లాగా సాగు. ఓకే. ఇప్పుడు అది ఓన్లీ మైదానే? మైదా, కొంచెం సోంపు, ఉప్పు, కొంచెం దాల్ తడుపుకొని దీన్ని కజ్జికాయలాగా చేసుకోవాలి. ఓకే. ప్యాన్ వేడెక్కింది కదా, దీన్ని డీప్ ఫ్రై చేయరు. కొంచెం ప్యాన్ మీద లైట్ ఆయిల్ వేసి కాలుస్తాం. తీసేద్దామా? కట్టేది చూసావు ఇందాక నుంచి టైం అని. ఇప్పుడు చూడు. ఇప్పుడే చూడను, ఈ బోట్లో పెట్టిన తర్వాత చూస్తా. కంగారు పెట్టేస్తున్నారు నన్ను. బాగున్నారు భాగ్యలక్ష్మి గారు మీరు. మాట్లాడండి. భాగ్యలక్ష్మి గారు బాగున్నారండి? బాగున్నానండి. వెరీ గుడ్ అండి. రెడీ అండి ఇప్పుడు? రెడీ అండి. ఓకే. ఓకేనండి, మొత్తానికి వేడిగా మసాలా కజ్జికాయలు రెడీ అయిపోయాయి. మరి టైం ఎంత అయింది అంటే 22 నిమిషాల 19 సెకండ్లు.